My My dear students, today we will discuss about the motion. Already you have learned about in previous classes. What is the motion? For example, take a chalk piece. What is the motion? If an object, chalk piece is the object only, no? Chalk piece అనేది ఒక object అమ్మ. If an object change in its position, okay? How should it is possible? Force will apply. ఈ ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వాలంటే మనం ఫోర్స్ అప్లై చేయాలి. వాట్ ఈస్ ద ఫోర్స్? ద పుష్ ఆర్ పుల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. ఓకే, ద పుష్ ఆర్ పుల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎ ఫిక్స్డ్ పాయింట్ ఆర్ విత్ ఇన్ ఏ సరౌండింగ్ టైమ్ ఈస్ కాల్డ్ మోషన్. ఓకే, chalk piece is the object. If an object change in its position, how should it is possible? Force will apply. ఈ ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వాలంటే మనం ఫోర్స్ అప్లై చేయాలి. దేన్ని బేస్ చేసుకున్నానన్నా? ఒక పాయింట్ని బేస్ చేసుకున్నాను నేను. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ పాయింట్ ఆర్ సరౌండింగ్ ఏ గివెన్ టైమ్. ఓకే, ఆ టైంని బట్టి కూడా ఈజ్ కాల్డ్ మోషన్. వాట్ ఈస్ ద మోషన్? If an object change in its position with respect to a fixed point or fixed center is called motion. Okay, next rest. What is the rest? Same meaning. Okay, if an object there is no change in position, for example chalk piece తీసుకున్నా నేను ఒక ఆబ్జెక్ట్ కింద, ఇదేనా పొజిషన్ చేంజ్ అయిందా? అవ్వలేదు. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ పాయింట్ దెర్ ఇస్ నో మీనింగ్. ఓకేనా, ఈ చాక్ పీస్ అనేది నేను ఫోర్స్ అప్లై చేయలేదు, అది పొజిషన్ చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ చాక్ పీస్ అనేది రెస్ట్లో ఉందని అంటాం. ఇప్పుడు ఈ చాక్ పీస్ ఎలా ఉందమ్మా? మూవ్ అయింది. ఓకే, దట్ ఈస్ ద రెస్ట్. ఓకే, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ పొజిషన్, ఓకే, విత్ ఇన్ ఏ సరౌండింగ్ టైమ్ ఈజ్ కాల్డ్ రెస్ట్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మోషన్ అండ్ రెస్ట్. ఓకే, what is the motion? Now only I explain. Okay, if an object change in its position with respect to a fixed point ని బేస్ చేసుకుని ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అయితే దాన్ని మోషన్లో ఉందంటాం నాన్న. ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుంటే అది పొజిషన్ చేంజ్ అవ్వలేదంటే అది రెస్ట్ పొజిషన్ ఉంది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ ఉంది, దిస్ పొజిషన్ ఈజ్ రెస్ట్. నౌ మై పొజిషన్ ఈజ్ రెస్ట్ పొజిషన్, బట్ నౌ ఐ మీన్ మూవింగ్. వై? బికాజ్ ఫోర్స్ విల్ అప్లై. నేను ఎందుకన్నా ఫోర్స్ అప్లై చేశాను కాబట్టి ముందుకెళ్ళాను, అంటే పొజిషన్ చేంజ్ అయింది కదా. ఈ పొజిషన్లో ఉన్నది నేను ఇలా వెళ్ళాను అంటే పొజిషన్ చేంజ్ అయిందనమాట. ఎలాగా? పాయింట్ని బేస్ చేసుకుని. ఇప్పుడు ఇది మోషన్లో ఉందంటాం. ఇప్పుడు ఈ చాక్ పీస్ కానీ నేను కానీ రెస్ట్లో ఉందంటాం, ఎందుకంటే పొజిషన్ అనేది చేంజ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మోషన్ ఈజ్ రిలేటివ్ టు ద అబ్జర్వర్. ఓకేనా, మోషన్ ఈజ్ రిలేటివ్ టు ద అబ్జర్వర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్. ఓకే, నువ్వు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నావు నాన్న. ఓకేనా, యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్, సో మెనీ ట్రీస్ ఆర్ వెహికల్స్ ఆర్ రన్నింగ్, బట్ యువర్ పొజిషన్ ఈజ్ రెస్ట్ పొజిషన్ ఇన్ ట్రైన్, బట్ అవుట్ ఆఫ్ ద సరౌండింగ్స్ దే ఆర్ ఫీలింగ్, ఓకే, దే ఆర్ ఫీలింగ్ లైక్ యు ఆర్ ఓన్లీ మోషన్. దట్స్ వై ఏ బాడీ ఈజ్ సెట్ టు బి రెస్ట్, that is with respect to the surrounding of, okay, observer. ఏదైనా బాడీ రెస్ట్, ఏ బాడీ మే బీ ఎట్ రెస్ట్ with respect to a surrounding, one set of surroundings. With respect to the observer, one set of surrounding. And another meaning, that one is motion, that one is with respect to another set of surroundings. అంటే కార్లో మనం ట్రావెల్ చేస్తున్నాం, బయట ఉంటారు, వాళ్ళకి మనం మోషన్లో ఉండట్టు ఉంటాం, కానీ మనం లోనున్నప్పుడు మనం రెస్ట్ పొజిషన్లో ఉంటాం. దట్స్ వై మోషన్ ఈజ్ రిలేటివ్ టు ద అబ్జర్వర్. ఓకే, మనం వెహికల్ మీద వెళ్తున్నాం నాన్న, బయట మనకి ట్రీస్ ఉంటాయి,
వెహికల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మూవ్ అవుతున్నట్టుంటాయి. ఎక్కడ మనం అబ్జర్వరం కాబట్టి. కానీ అక్కడున్న వాడు ఎలా ఉంటాడు, రెస్ట్ పొజిషన్లో ఉంటాడు, మనం వెళ్ళేది మాత్రం మూవ్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. దట్స్ వై మోషన్ ఈజ్ రిలేటివ్ టు ద అబ్జర్వర్. మోషన్ అనేది రిలేటివ్ టు ద అబ్జర్వర్. నెక్స్ట్ వన్ ఈజ్ యూనిఫామ్ మోషన్ ఆర్ నాన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్. ఫస్ట్ we will discuss about the uniform motion. ఓకేనా, మనం ఫస్ట్ యూనిఫామ్ మోషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ద యూనిఫామ్ మోషన్? ఓకే, if a body covers equal distance in equal interval of time, ఏదైనా బాడీ ఈక్వల్ డిస్టెన్స్ తీసుకుంటాం నాన్న, అలాగే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఈజ్ కాల్డ్ యూనిఫామ్ మోషన్. ఓకే, ఏదైనా బాడీ మనకి ఈక్వల్ డిస్టెన్స్లో ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఉంటే దాన్ని యూనిఫామ్ మోషన్ అంటాం. ఇన్ అవర్ డైలీ లైఫ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. మన డైలీ లైఫ్లో యూనిఫామ్ మోషన్స్ చాలా చూస్తాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్, మోషన్ ఆఫ్ ఏ సీలింగ్ ఫ్యాన్ ఆర్ motion of a ceiling fan, or that's one is seconds hand of a watch. మనం వాచ్ తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి సెకండ్స్ హ్యాండ్ ఎప్పుడు కూడా రొటేట్ అవుతూ ఉంటుందని, అది యూనిఫామ్గా ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటారు. సెకండ్స్ హ్యాండ్ ఆఫ్ ఏ వాచ్, బ్లేడ్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాను మనం తీసుకునేదన్న డైలీ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటారనమాట. ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం దెన్ ద మోషన్ ఈజ్ సెడ్ టు బి యూనిఫామ్ మోషన్. ఓకేనా, ఏదైనా బాడీ ఈక్వల్ డిస్టెన్స్లో ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఉంటే దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటామన్నమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకుంది సెకండ్స్ హ్యాండ్ ఆఫ్ ఏ వాచ్. ఓకేనా, అలాగే బ్లేడ్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్. మనకి ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా సరే అది ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలన్న. ఫర్ ఎగ్జాంపుల్, టైమ్ ఇన్ సెకండ్స్, డిస్టెన్స్ ఇన్ మీటర్స్. ఓకేనా, ఒక స్టోన్ తీసుకున్నా నేను, ఓకేనా, రెస్ట్ పొజిషన్లో ఉంది అంటే 0 meters, అది ఎక్కడికి మూవ్ అవ్వలేదు నన్ను. నెక్స్ట్ దట్ వన్ ఈజ్ 5 seconds తీసుకున్నాను, అది 10 meters మూవ్ అయిందనమాట ఒక బాల్ తీసుకున్నప్పుడు. అలాగే 10, 15 meters, 15, 20 meters, 20, 25 meters. See here, difference is everyone, okay? Why? Because here 5 minutes, here 0, 10, 15, 20, 25. Equal distance 0 to 10, 5, difference 5, 5, 5, 5. Here also time is 5, 5, 5, 5. That's why if a body covers equal distance in equal intervals of time, then the motion is said to be uniform motion. See here, this table is uniform or non-uniform? Uniform motion. Why? Because here time is 0, 5, 10, 15, 20. Difference is 5. Here also 0, 10, 15, 20, 25. Okay na? Here also difference is 5. That's why this one is uniform motion. Say nana, this one is 5, 12 meters. This one is 36 meters. This one is 10 meters. This one is 16 meters. Say 0. Time in seconds 0. Distance in meters 0 meter. 5, 12 meters. 10, 36 meters. 15, 10 meters. 20, 16 meters. Okay na? This one is uniform motion or non-uniform motion? Non-uniform motion. Why? Because unequal distance in ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఉంది, ఇది డిస్టెన్స్ మాత్రం ఈక్వల్గా లేదు. చూడండి, 12, 0, అలాగే 36, 12, 10, నెక్స్ట్ 16 ఇటువైపు తీసుకున్నప్పుడు మనం, ఓకే, ఇలా తీసుకున్నప్పుడు మాత్రం మనకి అన్ఈక్వల్ డిస్టెన్స్ వస్తుంది. సో దిస్ టేబుల్ ఈజ్ నాన్ యూనిఫామ్ మోషన్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్? ఓకే, యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్ అర్థమైందనన్నా? ఏంటి యూనిఫామ్ మోషన్ అంటే? ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, ఓకే, దెన్ ద మోషన్ ఈజ్ సెడ్ టు బి యూనిఫామ్ మోషన్. నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ యూనిఫామ్ మోషన్.
ఇఫ్ ఏ బాడీ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ దెన్ ద బాడీ ఈజ్ సెట్ టు బి నాన్ యూనిఫామ్ మోషన్. ఆ బాడీ అనేది నాన్ యూనిఫామ్ మోషన్లో ఉందంటాం నాన్న. ఎగ్జాంపుల్, బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్. In our daily life so many examples are there. Birds flying in the air, birds ఉంటే నాన్న అది యూనిఫామ్ మోషన్ వెళ్తా, మరి ఫ్లయింగ్ చేసేటప్పుడు ఏ డైరెక్షన్లో అయినా వెళ్ళొచ్చు, ఒక కాన్స్టెంట్గా అది మెయింటైన్ అనేది చేయదన్నమాట. అది డిస్టెన్స్ అవనండి, అలాగే టైం అవనండి. ఎందుకంటే మనం తీసుకునేది బాడీ అనేది అన్ఈక్వల్ డిస్టెన్స్. అలాగే కైట్స్ ఇన్ ద ఎయిర్, మీరు కైట్స్ ఆట ఆడుతూ ఉంటారు, ఓకేనన్నా, అదన్నీ కూడా మనకి ఈక్వల్ డిస్టెన్సా? ఒకసారి అటువైపు మూవ్ అవుతుంది, ఇటువైపు మూవ్ అవుతుంది, స్లోగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, కాబట్టి అది నాన్ యూనిఫామ్ మోషన్. అలాగే హౌస్ ఫ్లైస్, ఓకేనా, అవి కూడా మనకి నాన్ యూనిఫామ్ మోషన్. ఓకేనా, దిస్ ఈజ్ ద యూనిఫామ్ మోషన్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్. నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ మోషన్. ఓకేనా, motion already completed. Say Nana, what is the motion? If an object change in its position with respect to a fixed pointer within a surrounding given time is called motion. These are the types of motion. Okay na, ee types of motion and చూద్దాం nanu. First one is translatory motion, next one is rotatory motion, next one is oscillatory motion. Okay nana, these are the three types of motions are there. Say what are they? Translatory motion, next one rotatory motion, oscillatory motion. First we will discuss about the translatory motion. Translatory motion గురించి నేర్చుకుందాం నాన్న. మోషన్ అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. చూడన్నా, ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ, ఏదైనా మూవింగ్ బాడీ తీసుకున్నా దాంట్లో పార్ట్స్ అన్నీ కూడా, ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఓకే, నువ్వు తీసుకునేటువంటి మూవింగ్ బాడీ అనేది దాంట్లో ఉండేటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఆ డైరెక్షన్ ఆఫ్ మోషన్లో ఉంటే దాన్ని మనం ట్రాన్స్లేటరీ మోషన్ అంటామన్నమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్? ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ, ఓకేనా, ఆ బాడీ యొక్క మూవింగ్ అయ్యే బాడీ యొక్క పార్ట్స్ అన్నీ కూడా అదే మోషన్ డైరెక్షన్లో ఉంటే దాన్ని మనం ట్రాన్స్లేటరీ మోషన్ అంటామన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. కార్ మూవింగ్ అలాంగ్ ఏ రోడ్. కార్ అనేది రోడ్డు మీద వెళ్తుంది నాన్న. ఓకేనా, కార్లో ఉండేటువంటి మెన్స్ కానీ, ఓకేనా, అలాగే ఉమెన్స్ కానీ, దాంట్లో చిల్డ్రన్స్ కానీ, ఏదైనా సరే అందరూ మూవ్ అవుతారు నాన్న. ఎలాగా? డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఆ కార్ అనేది ఎలా మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో కూడా మొత్తం అందరూ కూడా దాంట్లో నుంచి అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంటారు నాన్న. కాబట్టి ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ దెన్ ద మోషన్ ఈజ్ సెట్ టు బి ట్రాన్స్లేటరీ మోషన్. దాన్ని మనం ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం నాన్న. కార్ మూవింగ్ అలాంగ్ ఏ రోడ్, అలాగే ఏ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్. ఒక బాల్ తీసుకుంటానన్న, బాల్ని రోల్ చేస్తాం, ఓకేనా, నువ్వు ఏ డైరెక్షన్లో రోల్ చేసావో అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా, అది దాన్ని మనం ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం నాన్న. వన్స్ అగైన్ ఐ విల్ సే, ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ మూవ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ దెన్ ద మోషన్ ఈజ్ సెట్ టు బి ట్రాన్స్లేటరీ మోషన్. దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్గా కార్ మూవింగ్ అలాంగ్ ఏ రోడ్, ఓకే, అలాగే ఏ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్, ఓకేనా, అలాగే వీల్స్ ఆన్ ద బస్, వీల్స్ ఆన్ స్కూల్, ఇవాళ మనం తీసుకునేవి ఏవైనా సరే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, దిస్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ రెక్టిలీనియర్ మోషన్. ఓకేనా, రెక్టిలీనియర్ మోషన్. వాట్ ఈస్ ద రెక్టిలీనియర్ మోషన్? ఇఫ్ ఏ బాడీ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్, నువ్వు ఏ బాడీ తీసుకున్నా సరే అది ట్రాన్స్లేటరీ మోషన్లో ఉండాలి నన్ను. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఎగ్జాంపుల్స్. కార్ మూవింగ్ అలాంగ్ ఏ రోడ్, అలాగే ఏ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్. ఓకేనా, ఈ బాల్ అనేది రోల్ అవుతుంది అన్న గ్రౌండ్ మీద, ఆ బాడీ అనేది ట్రాన్స్లేటరీ మోషన్లో ఉంటే అది అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, అది స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో ఉంటే దాన్ని మనం రెక్టిలీనియర్ మోషన్ అంటామన్నమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ మూవ్మెంట్ ఆఫ్ ట్రైన్ ఆన్ ఏ ట్రాక్. ఓకేనా, ట్రాక్ మీద ట్రైన్ ఉన్నాను, మూవ్ అవుతుంది, స్ట్రైట్గానే మూవ్ అవుతుంది కదా అది. ఓకేనా, దట్స్ వై మూవ్మెంట్ ఆఫ్ ట్రైన్ ఆన్ ఏ ట్రాక్ ఈజ్ రెక్టిలీనియర్ మోషన్. ఓకేనా, అది రెక్టిలీనియర్ మోషన్లో ఉంది అంటాం. ఎలా చెప్పాం? అది ట్రాన్స్లేటరీ మోషన్లో ఉంది.
ఓకే, అది ట్రాన్స్లేటరీ మోషన్లో ఉంది. అలాగే అది ఎలా మూవ్ అవుతుందన్న అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, అది ఒక స్ట్రైట్ లైన్. ఓకే, స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం రెక్టిలీనియర్ మోషన్ అంటాం అనమాట. ఇప్పుడే మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ మూమెంట్ ఆఫ్ ట్రైన్ ఆన్ ట్రాక్. నెక్స్ట్ వన్ ఈజ్ కర్వీలీనియర్ మోషన్. ఓకే, కర్వీలీనియర్ మోషన్. ఇఫ్ ఏ బాడీ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్, బాడీ అనేది ట్రాన్స్లేటరీ మోషన్లోనే ఉండాలి. మూవ్స్ అలాంగ్ ఏ కర్వ్డ్ పాత్, నాట్ స్ట్రైట్ పాత్, కర్వ్డ్ పాత్ అన్నది. ఓకే, అది కర్వ్డ్ పాత్లో ఉంటే దాన్ని కర్వీలీనియర్ మోషన్ అంటారు. ఏదైనా బాడీ తీసుకున్నప్పుడు మనం అది ట్రాన్స్లేటరీ మోషన్లో ఉండి ఎలా మూవ్ అవ్వాలి, కర్వ్డ్ పాత్లో మూవ్ అవ్వాలి. కర్వ్డ్ పాత్ అంటే తెలుసు కదన్నా, స్ట్రైట్గా లేకుండా అటువైపు ఇటువైపు కొంచెం ఎత్తు పల్లాలుగా ఉంటుంది అనమాట. ఇఫ్ ఏ బాడీ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్ మూవ్స్ అలాంగ్ ఏ కర్వ్డ్ పాత్, ఓకేనా, ఏదైనా బాడీ ట్రాన్స్లేటరీ మోషన్లో ఉండి అది కర్వ్డ్ పాత్లో మూవ్ అయితే దాన్ని మనం కర్వీలీనియర్ మోషన్ అంటాం అనమాట. సెకండ్ హ్యాండ్ ఆఫ్ ఏ వాచ్, వాచ్ తీసుకున్నాం, అలాగది కర్వీలీనియర్ పాత్. ఓకే, అలా రొటేట్ అవుతూ ఉంటుంది నాన్న, కాబట్టి అది కర్వీలీనియర్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 2 examples are there. See, movement of a bus on hill station road. Movement of a bus on hill station road. ఒక బస్సు అనేది హిల్ స్టేషన్ అన్న కొండల వైపు నడుస్తున్నాను. అది ఎలా ఉంటుంది, బోత్ ట్రాన్స్లేటరీ అండ్ ఓకేనా రొటేటరీ మోషన్. ఓకే, ఇది ట్రాన్స్లేటరీ అండ్ రొటేటరీ మోషన్. ఎలా చెప్పాము దాన్ని, ఇప్పుడు మనం రొటేటరీ మోషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద రొటేటరీ మోషన్? రొటేటరీ మోషన్ అంటే చూద్దాం, మోషన్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ. Motion of all parts of a moving body follow a circular path. ఓకే, ఇది మనకి ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ. ఇందాక మనం ఫస్ట్ తీసుకున్నదే ట్రాన్స్లేటరీ మోషన్. ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ ఫాలో ఏ సర్క్యులర్ పాత్, అది సర్క్యులర్ పాత్లో మూవ్ అవ్వాలి నాన్న, విత్ రెస్పెక్ట్ టు ఏ ఫిక్స్డ్ సెంటర్ ఆర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. విత్ రెస్పెక్ట్ టు ఏ ఫిక్స్డ్ సెంటర్ ఆర్ యాక్సిస్ ఆఫ్ ఏ రొటేషన్ ఈజ్ కాల్డ్ రొటేటరీ మోషన్. దాన్నే మనం రొటేటరీ మోషన్ అంటున్నాను. ఎగ్జాంపుల్స్ బ్లేడ్స్ ఆఫ్ ఏ సీలింగ్ ఫ్యాన్, మనకు సీలింగ్ ఫ్యాన్ ఉంటుందన్న, ఓకేనా, దాని బ్లేడ్స్ అన్నీ కూడా. అలాగే వీల్స్ ఆఫ్ బైసికిల్, మీరు రైడ్ చేస్తూ ఉంటారు బైసికిల్ని, ఓకేనా, అది ఎలా మూవ్ అవుతుంది. మోషన్ ఆఫ్ ఆల్ పార్టికల్స్, నువ్వు అలా బైసికిల్ని రైడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి మొత్తం, ఓకేనా, టైర్స్ కానీ దాంట్లో ఉండేటువంటి పార్ట్స్ కానీ, మోషన్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ ఫాలో ఏ సర్క్యులర్ పాత్, ఓకేనా, అది ఒక సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ సెంటర్. చూడండి, ఆ ఫ్యాన్ తీసుకున్నటువంటి ఆ సెంటర్ నుంచి ఆ సీలింగ్ బ్లేడ్స్ అన్నీ కూడా ఒక సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉంటే దాన్ని మనం రొటేటరీ మోషన్ అంటాం నాన్న. అలాగే ఎగ్జాంపుల్స్ ఏంటన్నా, బ్లేడ్స్ ఆఫ్ ఏ సీలింగ్, అలాగే వీల్స్ ఆఫ్ ద బస్, ఓకేనా, వీల్స్ ఆఫ్ బైసికిల్ ఆర్ బస్ మనం తీసుకునేది. ఓకే, వీల్స్ ఆఫ్ బైసికిల్ కానీ బ్లేడ్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ ఏం తీసుకున్నా సరే మనకి అవి రొటేటరీ మోషన్ అని చెప్పి మనం చెప్తాం. ఎలా చెప్పాం, మోషన్ ఆఫ్ ఆల్ పార్టికల్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ, దాంట్లో సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు దాంట్లో అన్నీ కూడా పార్ట్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి నాన్న. ఫాలో ఏ సర్క్యులర్ పాత్, అదే పాత్ నాన్న, సర్క్యులర్ పాత్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఫిక్స్డ్ సెంటర్, ఫిక్స్డ్ సెంటర్ని బేస్ చేసుకుని ఆర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, అలా బేస్ చేసుకున్నది మూవ్ అవుతూ ఉంటే దానిలో పార్టికల్స్ అన్నీ కూడా ఒక సర్క్యులర్ పాత్ను ఫాలో అవుతూ దాన్ని మనం రొటేటరీ మోషన్ అంటాం అన్నమాట. మన డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ సో మెనీ ఉంటాయి అన్నమాట. సరిగ్గా మనం ఏం చెప్పుకున్నాం, బ్లేడ్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్, వీల్స్ ఆఫ్ బైసికిల్, వీల్స్ ఆఫ్ బస్, లైక్ దట్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఓకేనా, హియర్ 2 examples are given. Say, movement of a bus on hill station road. Okay, next, motion of a ball in pinboard. Already you have learned about rectilinear motion, curvilinear motion. Okay, now that's why this one is both R and C. R means rectilinear motion, C means curvilinear motion. ఓకే నాన్న, ఇప్పుడు మనకి ట్రాన్స్లేటరీ మోషన్ కంప్లీట్ అయింది, రొటేటరీ మోషన్ కంప్లీట్ అయిందని. ఇప్పుడు ఇది మూమెంట్ ఆఫ్ ఏ బస్ ఆన్ హిల్ స్టేషన్ రోడ్, రెక్టిలీనియర్ ఎలా అయింది, కర్వీలీనియర్ ఎలా అయింది. ఇప్పుడు బస్ అనేది మూవ్ అవుతుందన్న హిల్ స్టేషన్ రోడ్లో,
ఓకేనా, ఇలా స్ట్రైట్గా వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, అది రెక్టిలీనియర్ మోషన్. మరి స్ట్రైట్గానే ఉంటుందా రోడ్డు? ఉండదు కదా. హిల్ స్టేషన్ రోడ్డు అంటే అటువైపు ఇటువైపు తిరగాలి. మరి అది కర్వీలీనియర్ మోషన్ అవుతుందా లేదా? కాబట్టి బోత్ సి అండ్ ఆర్, సి అంటే కర్వీలీనియర్ మోషన్ అన్న, ఆర్ అంటే రెక్టిలీనియర్ మోషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మోషన్ ఆఫ్ ఏ బాల్ ఇన్ పిన్ బోర్డ్. ఒక పిన్ బోర్డ్ తీసుకుంటాం మనం, దాంట్లో పిన్స్ అన్నీ కూడా. ఓకేనా, అలా పిన్ బోర్డ్లో తీసుకున్నప్పుడు మనం అవి ఎలా ఉంటాయి, స్ట్రైట్గాను ఉండొచ్చు, అలాగే కర్వ్డ్ పాత్లో కూడా ఉండొచ్చు. కాబట్టి ఇదేమవుతుంది, బోత్ ఆర్ అండ్ సి అంటే రెక్టిలీనియర్ మోషన్, కర్వీలీనియర్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బోత్ ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేటరీ మోషన్, కొన్ని ఆబ్జెక్ట్స్కి రెండు ఉంటుంది నాన్న. ఓకేనా, డ్రిల్ బిట్ తీసుకుందాం. మనకి ఇంటికాడ హౌసెస్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు, హోల్స్ చేయడానికి వాల్స్కి వాటికి. ఆ డ్రిల్ బిట్ తీసుకుందాం నాన్న. దాన్ని ఏం చేస్తాడు అతను, ఓకేనా, ఫోర్స్ అప్లై చేస్తాడు. అంటే ఫస్ట్ ఇలా తీసుకుంటాడు, ఆ హోల్ చేసినప్పుడు స్ట్రైట్గా వెళ్తుందా, కర్వ్గా వెళ్తుందా? స్ట్రైట్గానే వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్ళింది అలాగే ఉంటుందా, కొంచెం అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది కదా. కాబట్టి అది ఏమవుతుంది, డ్రిల్ బిట్ అనేది ఎప్పుడైతే నువ్వు ఆపరేట్ చేసావో అది స్ట్రైట్గా వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు స్ట్రైట్గానే ఉంటుందా, కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. మరి అప్పుడు ఏమవుతుంది, అది రెక్టిలీనియర్ అవుతుందా, కర్వీలీనియర్ అవుతుందా? ఎప్పుడైతే డ్రిల్ బిట్తో నువ్వు ఆపరేట్ చేసావో ఓకేనా, అది మూవ్ అవుతుంది స్ట్రైట్గా, తర్వాత అది దాని ఫోర్స్ని బట్టి అది అటు ఇటు కదులుతున్నాను. అంటే స్ట్రైట్గా కాదు కదనా, కర్వ్డ్ పాత్ అవుతుంది కదా. కాబట్టి డ్రిల్ బిట్ తీసుకున్నది. అలాగే వీల్స్ అండ్ బస్ మనం తీసుకున్నది ఏదైనా సరే ఎగ్జాంపుల్స్. అలాగే మనకి డైలీ లైఫ్లో బోత్ ట్రాన్స్లేటరీ అండ్ రొటేటరీ మోషన్. ఓకేనా, మన డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఆసిలేటరీ మోషన్. ఓకేనా, ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి చూద్దాం నాన్న. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ బాడీ. ఓకేనా, ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం. ఓకేనా, ఆసిలేటరీ మోషన్ అంటే క్లాక్ కానీ స్ప్రింగ్ తీసుకుంటూ ఉంటాం. ఓకేనా, ద టు అండ్ ఫ్రో, ఆ స్ప్రింగ్ తీసుకున్నప్పుడు ఆడుకున్నప్పుడు పైకి కిందకి వస్తుంది. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ బాడీ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుని, స్ప్రింగే తీసుకుందాం మనం, ఇలా తీసుకుంటాం. ఒక పాయింట్ని బేస్ చేసుకుని దాన్ని మనం ఎప్పుడైతే స్ట్రెచ్ చేసామో, ఓకే, ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ బాడీ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్, ఒక పాయింట్ని బేస్ చేసుకుని, ఓకే, దాంట్లో ఉండేటువంటివి ఓకేనా పార్టికల్స్ కానీ ఏదైనా సరే, ఓకే, అలా మూవ్ చేస్తున్నప్పుడు టు అండ్ ఫ్రో మోషన్. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ బాడీ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆల్వేస్ ఫాలో ద సేమ్ పాత్. ఏ డైరెక్షన్లో తీసుకున్నావో అదే సేమ్ పాత్ నన్న, దాన్నే మనం ఆసిలేటరీ మోషన్ అంటాం అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద ఆసిలేటరీ మోషన్? ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ బాడీ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఓకేనా, ఆ పాయింట్ని బేస్ చేసుకుని అది ఆల్వేస్ ఫాలోయింగ్ ద సేమ్ పాత్, అలా సేమ్ పాత్లో ఉంటేదాన్ని ఆసిలేటరీ మోషన్ అంటారనమాట. ఎగ్జాంపుల్స్ మనం చాలా చెప్పుకోవచ్చు నాన్న. క్లాక్ ఓకేనా, అదన్నీ ఆసిలేట్ చేస్తూ ఉంటుందన్నమాట, టు అండ్ ఫ్రో మోషన్. అలాగే ద స్ప్రింగ్, అలాగే ట్యూనింగ్ ఫోర్క్ నాన్న. మనకి ట్యూనింగ్ ఫోర్క్ని మనం ట్యూన్ చేసినప్పుడు అది ఆసిలేషన్ చేస్తూ ఉంటుంది, గుయ్యి అని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది అన్నది. ఓకేనా, ద ట్యూనింగ్ ఫోర్క్, అవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆసిలేటరీ మోషన్. ఓకేనా, మన డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ చాలా ఉంటున్నాను ఆసిలేటరీ మోషన్కి. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ బాడీ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆల్వేస్ ఫాలో ద సేమ్ పాత్. ఎగ్జాంపుల్ క్లాక్ కానీ స్ప్రింగ్ కానీ ట్యూనింగ్ ఫోర్క్ కానీ ఏది తీసుకున్నా మనకి అవన్నీ కూడా ఆసిలేటరీ మోషన్లో ఉన్నాయి అంటాం అనమాట. ఓకేనా, టైప్స్ ఆఫ్ మోషన్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్. వాట్ ఆర్ దే? ట్రాన్స్లేటరీ మోషన్, నెక్స్ట్ వన్ ఈజ్ రొటేటరీ మోషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ఆసిలేటరీ మోషన్. ఓకేనా, ఈ మూడు గురించి మనం నేర్చుకున్నాం. ఓకేనా, ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటని వాళ్ళు ఒకసారి చెప్పుకుందాం. ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ మూవ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ దెన్ ద మోషన్ ఈజ్ సెట్ టు బి ట్రాన్స్లేటరీ మోషన్. అలాగే రొటేటరీ మోషన్ తీసుకున్నాం నాన్న. మోషన్ ఆఫ్ ఆల్ పార్టికల్స్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ ఫాలో ఏ సర్క్యులర్ పాత్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఫిక్స్డ్ సెంటర్. ఒక ఫిక్స్డ్ సెంటర్ని బేస్ చేసుకుని దాంట్లో ఉండేటువంటి పార్టికల్స్ అన్నీ కూడా సర్క్యులర్ పాత్లో మూవ్ అయితే దాన్ని రొటేటరీ మోషన్ అంటాం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం బ్లేడ్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ అని, అలాగే వీల్స్ ఆఫ్ బైసికల్ అని,
ఓకే. నెక్స్ట్ ఆసిలేటరీ మోషన్ ఇప్పుడే చెప్పుకున్నాం. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ బాడీ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాత్ పాయింట్ ఆల్వేస్ ఫాలో ద సేమ్ పాత్ ఈజ్ కాల్డ్ ఆసిలేటరీ మోషన్. క్లాక్ కానీ స్ప్రింగ్ కానీ ట్యూనింగ్ ఫోర్క్ కానీ ఇవన్నీ కూడా మనకి డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ ఆసిలేటరీ మోషన్స్ కింద వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది టైప్స్ ఆఫ్ మోషన్ కంప్లీట్ అయింది. అలాగే యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్. ఓకే. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద స్కేర్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్సు, అలాగే డిస్ప్లేస్మెంట్, స్పీడు, వెలాసిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సెలరేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ మొమెంటమ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్స్. వీటి గురించి నేర్చుకుందానండి. ఓకేనా. డిస్టెన్స్. ఓకేనా. డిస్టెన్స్ మీన్స్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ లైన్ సెగ్మెంట్. దిస్ వన్ ఈజ్ పాయింట్ ఏ, దిస్ వన్ ఈజ్ పాయింట్ బి. దిస్ డిస్టెన్స్ ఈజ్ 5 meters లైక్ దట్. నెక్స్ట్ వన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? అసలు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఓకేనా. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టిక్ తీసుకున్నాను. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్, ఏదైనా ఆబ్జెక్టు పొజిషన్ చేంజ్ అయింది అనుకున్నాం. అది ఎలా పాసిబుల్ అవుతుందన్న? ఫోర్స్ విల్ అప్లై. మనం ఫోర్స్ అప్లై చేయాలి. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ విత్ ఇన్ ఏ స్పెసిఫైయింగ్ డైరెక్షన్. ఓకేనా. ఒక డైరెక్షన్ బేస్ చేసుకుని అది మూవ్ అయితే దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అన్నాం అన్నమాట.